కల్పన గారు, మను గారు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో నా పేరు ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్న మూవీలో చూస్తున్నంతసేపు అన్న యాక్షన్కి నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సార్ గారు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీతి యాదొస్తుంది, ఏ జంబై 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 రో, ఏ జంగల్ తల్లి మాకు ఢిల్లీ బొంబై రో, యాడి యాడి తర్ బేటా హుషారే, యాడి 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 చోటా కేసీఆరే, యాడి యాడి. థ్యాంక్ యూ. నేను ఎప్పుడే ఆమె నిన్ను వదిలిపెట్టిపోయినప్పటి నుంచి ఏడుస్తుందిరా అన్నప్పుడు ప్రతి 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 పిల్లవాడు గుర్తుపెట్టుకోవాలి, యువకులు. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత సుందర అదే చాలా అంటే చిన్న నువ్వు సినిమా కోసం కాదు, ఆ డైలాగులన్నీ సమాజానికి ఒక సందేశం ఉంది లోపల. నాకు నచ్చింది బాగా నచ్చింది. సాధారణమైనటువంటి ఒక దృక్పథం ఏది ఉంటుందో దానికి భిన్నంగా చాలా అద్భుతంగా విలువల్ని ప్రతిబింబింపజేస్తూ, తెలంగాణను ఆత్మను చూపెడుతూ, తెలంగాణ అభివృద్ధిని చూపెడుతూ, తెలంగాణ ప్రగతిని చూపెడుతూ అద్భుతమైనటువంటి సినిమా. ఇవాళ రేపు ప్రేమ అనేది లేకుండా సినిమాలు ఉండట్లేదు. విలనిజం లేకుండా, రౌడీయిజం లేకుండా, ఘర్షణలు లేకుండా, ఫైటింగ్ లేకుండా సినిమా ఉండట్లేదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆ అమ్మాయి తను ప్రేమించినటువంటి బావను పెళ్లి చేసుకోవడానికి నాన్న అనుమతి, తన తండ్రి అనుమతి కోసం ఒక్కసారి తండ్రి వైపు చూడడం అయితే ఉందో ఎంత గొప్పగా అనిపించింది. నిజంగా సాధారణ సినిమా అయితే కనుక కుటుంబంతో, తండ్రితో సంబంధం లేదు, నా బావచ్చును నేను వెళ్ళిపోతా అని ఇట్లా ఈ కోణంలో చూపిస్తారు. కానీ ఇక్కడ తండ్రి అనుమతి తీసుకొని అమ్మాయి తన బావను పెళ్లి చేసుకోవడానికి, చోటా కేసీఆర్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది. ప్రతి డైలాగ్ కూడా సంగీతము, అన్ని అంశాలు, అటు మ్యూజిక్ విషయానికి వచ్చిన, ఇటు పాటల రచన విషయం, గోరటెక్కన్న పాట ఇచ్చాడు, అద్భుతమైన పాట. ఒక్క పాట అని కాదు, అన్ని పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. తెలంగాణను చూపించింది, అభివృద్ధిని చూపించింది, ప్రగతిని చూపించింది, కేసీఆర్ ఏంటో చూపించింది, గిరిజన ప్రాంతాల బాధ ఏంటో చూపించింది. భూములు సాధారణంగా సినిమాలు వ్యక్తిగత ఇదిగా ఉంటాయి. ఇక్కడ హీరో అందరూ చివరి వరకు తన పెళ్లి కోసం కేసీఆర్ను విలువాలనుకుంటాడు అనుకున్నారు. కానీ దాని వెనుక తన తండా సమస్యను, లగచెర్లను గుర్తుకు తెచ్చింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇవాళ లగచెర్ల బాధితులు, అర్ధరాత్రి పోలీసుల జులుం అక్కడ ఎట్లా జరుగుతూ ఉందో, మరి వాళ్ళ యావత్ తెలంగాణ ఒక్కసారి భూములు కోల్పోతున్నటువంటి గిరిజనులు, భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు, వాళ్ళని ఒక్కసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. అద్భుతమైనటువంటి సినిమా కేసీఆర్ సినిమా. రాకేష్ యాక్షన్ అయితే నిజంగా నేను సాధారణంగా జబర్దస్త్లో చేస్తానంటే జబర్దస్త్ చూసి అలవాటు లేదు. ఎందుకంటే దాని మీద ఒక నెగిటివ్ ఇది ఉంటుంది కదా, అది ఒక రకమైనటువంటి హాస్యము అని సమాజం రిసీవ్ చేసుకోలేకపోతే కొంతమంది, కొన్ని వర్గాలు, కొంతమందిని మెజారిటీ వర్గాలు చూస్తుండొచ్చు. అయినప్పటికీ మరి దాన్ని పక్కన పెట్టి కోసిరాజని జబర్దస్త్ ఏది లేకున్నా తనను తాను ప్రూవ్ చేసుకోగలిగిండు నటనలో. అద్భుతమైనటువంటి కథన శైలి, నటన, చాలా చాలా పరిపక్వత. ఒక సీనియర్ నటుడు, ఒక 50 సినిమాలు చేసిన నటుడు లాగా అద్భుతంగా అనిపించింది.
విద్యారోధులు బాబు కేసీఆర్ గారి తెలంగాణ స్వప్నం అంటే ఆయన నెరవేర్చిన తెలంగాణ కళని, ఆయన చేసిన అభివృద్ధిని ఒక సామాన్యమైన ఒక అబ్బాయి ఆయన మీద పెంచుకున్న అభిమానంతో సిటీకి వచ్చి ఆయన్ని కలవడానికి చేసిన ఒక పోరాటమే ఈ సినిమాగా. అంటే దీంట్లో ప్రతి ఒక్క అంశాన్ని మేళవించి తీశారు, ప్రతి సెంటిమెంట్ని, మ్యూజిక్ కానీ 24 క్రాఫ్ట్స్లో కానీ దేనికి తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతో సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ దీన్ని అభిమానించి ఆదరిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరూ కూడా సినిమా చూసి బయటికి వస్తున్న వాళ్ళ కళ్ళల్లో కళ్ళు చెమురుతూ బయటికి వచ్చారు. వాళ్ళ కళ్ళల్లో ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంటే అంత ఎమోషనల్గా బాబు కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడి తెలంగాణని ఇంత అభివృద్ధి చేశారు అనేది ఈ సినిమాలో మ్యూజిక్లో, పాటల్లో, యాక్షన్లో ప్రతి ఒక్క దాంట్లో చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని తప్పకుండా చూడాలి. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే చరణ్ అర్జున్ గురించి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన మన యాస, భాష, మన ఊర్లు, మన వాతావరణంలో తీసిన సినిమాలన్నీ కూడా, అంటే ఇదివరకు ఒక చిన్న చూపు ఉండేది తెలంగాణ రాకముందు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒక బలగం లాంటి సినిమా, నేను కూడా ఒకటి భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాని తెలంగాణ యాస భాషతో నిర్మించడం జరిగింది. సేమ్ ఇలాంటి విలేజ్ కల్చర్తోనే ఒక ఆర్గానిక్ సినిమా తీయడం జరిగింది. దానికి బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ సినిమాకి కూడా సేమ్ అవార్డు వస్తుందని తప్పకుండా మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటున్నాను. మేము 13 నెలలు కష్టపడ్డాము ఈ సినిమా గురించి. లగ్గం కాగానే సినిమా మీదనే పడ్డాము. సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరి రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ సక్సెస్ కోసం కదా మేమంతా కష్టపడినది అని చెప్పి. సో డెఫినెట్లీ అందరూ మీ వాల్యుబుల్ టైంలో ఒక 2 hours 12 minutes అంతే సినిమాకి వచ్చేయండి. ఒక 200 రూపాయలు మీ ఒకరోజు ఇంటి ఆడబిడ్డ గాజులు పెట్టించినాను అనుకోండి, సినిమాకి రండి. ఊరికి పోయిన ఫీలింగ్ వస్తుంది. అందరికీ పల్లె నుంచి వచ్చిన సినిమాలకు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు తప్పకుండా ఆదరణ వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమాని చూడండి. సో మీ అందరు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఎమోషనల్ అవుతారు కూడా. ఎందుకంటే మన బంధుత్వం అంతా తెలుస్తుంది, మన ఊరు వాసన అంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు మనకు గుర్తించాల్సిన అవసరం లేదు. అద్భుతం గుర్తించిన తర్వాత ఎవరు గుర్తింపు అవసరం లేదు అన్నట్టు. ఏమో మనది జరిగేటప్పుడు వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు. ఇప్పుడు ఈ విజయంతో వాళ్ళే మళ్ళీ థియేటర్లు మనకి ఇస్తారు. తప్పకుండా వస్తాయని నేను ఆశిస్తున్నా. చూద్దాం, అంటే ఏ శక్తులు అడ్డుపడకపోతే మన బాట మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో శక్తులు ఈ సినిమాని ఆపాలని ట్రై చేసింది, కానీ ఏది ఆపలేకపోయింది. ఈరోజు థియేటర్లకు వచ్చి జనాల ఆదరణ పొందింది. అట్లనే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తప్పకుండా రాత్రి సినిమా. థ్యాంక్ యూ. ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎంత ఉద్రిక్తత పోరాడినటువంటి విద్యార్థులు ఉన్నారో, నేను ఆ దశ నుంచి వచ్చినాను కాబట్టి నా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉద్యమంలా చేసి ఈరోజు థియేటర్లో పడడం జరిగింది. ప్రజాదరణ చూస్తుంటే ఒక్క టికెట్ కూడా మనం తీసుకోకుండా ఇంతమంది వచ్చి మీ అందరూ చూస్తూ ఉన్నారు. దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిస్ట్రిబ్యూటర్లందరినీ, లేకపోతే మా దీప ఆర్ట్స్ వాళ్ళు ఎంతో సహాయం చేశారు. కొంచెం ఊరు అందరూ కూడా థియేటర్లు పెంచుకోండి దయచేసి. నేను టికెట్ డబ్బులు తగ్గించాను ప్లీజ్. మంచి సినిమా, ఎమోషన్ సినిమా, తెలంగాణ సినిమా, తెలుగు సినిమా. ఇది ఒక చిన్న కళాకారుడు చేసిన ఒక అద్భుతమైన సినిమా. దయచేసి మీ అందరూ చూడండి. ప్రతి ఊరు గుర్తుకొస్తుంది, ప్రతి మాట గుర్తుకొస్తుంది, ప్రతి పల్లె గుర్తుకొస్తుంది. సో దయచేసి నా సినిమాని బతికించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.